యోగిని శ్వేత, మాది వచ్చేసి మహబూబాబాద్. నేను గత నా చిన్నప్పటి నుంచి అమ్మవార్ల దగ్గరికి వస్తున్నాను. అమ్మవార్ల విశిష్టత గురించి చెప్పాలంటే, ఈ జగతిలో దొరికేది తల్లి ప్రేమ మనకు అదే బింబంగా మనకు ఇదే మేడారం సమ్మక్క సారలమ్మ దగ్గర మనం చూసినట్టయితే నిన్న బుధవారం రోజున పిల్లొచ్చింది అంటే తల్లి ప్రేమతోని బిడ్డను ముందు పంపిస్తుంది. ఏ రంగంలో అయినా కూడా బిడ్డ ముందుకెళ్తే తల్లి సంతోషిస్తుంది. మనం ఇక్కడ చూసినట్టయితే తల్లి బిడ్డల భావన కూడా మనకు కనిపిస్తుంది. అందుకే అమ్మవారు ఫస్ట్ బిడ్డను తోలినాకనే తర్వాత తల్లి వస్తుంది గద్దెపైకి. మనం ఏ జాతరకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఫెసిలిటీస్ గురించి బాగా ఆలోచిస్తాం. అదే మేడారం వస్తే చెట్టు పుట్ట అవన్నీ ఏం ఆలోచించకుండా ఎక్కడ పడితే అక్కడ ఉండేస్తాం. చిన్న జాగ దొరికినా కూడా క్లీన్ చేసుకొని అక్కడ గుడారం మలుచుకొని అక్కడ ఉంటాం. మనం ఆ అమ్మ పైన భారం వేస్తాం. అంత చెట్లు ఉన్నా కూడా అవన్నీ మనకు పాములు తేళ్లు ఉంటాయన్న భయం లేకుండా ఏదో మనకు అమ్మ ఉంది అన్న ధైర్యంతోనే మనం అమ్మవారి పైన భారం వేసుకొని వచ్చి ఉంటాము. మనం చూసుకున్నట్టయితే కన్నపల్లి నుంచి అయితే సారలమ్మ వస్తుంది, చిలకలగుట్ట నుంచి సమ్మక్క వస్తుంది. వీళ్ళిద్దరితో పాటు మధ్యలో గోవిందరాజు పగిడిద్దరాజు నిన్న ఆల్రెడీ గద్దెలపైకి వచ్చారు. అమ్మవార్ల విషయం చెప్పాలంటే పసుపు కుంకుమ ఈ జగతిలో దొరికే ఈ పసుపు కుంకుమ మనకు అమ్మవార్లకు ఈ రెండు తప్పించి మనకి ఏమీ ఉండవు. మన ఎంత బీద వాళ్ళమైన ఈ పసుపు కుంకుమ కొనుక్కోక తప్పదు. అమ్మవార్లకు కావాల్సిన పసుపు కుంకుమ. ఎందుకంటే ఎంత పేదవాళ్ళైనా సరే నన్ను చేరుకోవాలి, నా పైన ఉన్న ప్రేమ వాళ్ళకి చూపిస్తే వాళ్ళ పైన ఉన్న ప్రేమ నాకు చూపియాలి అన్నట్టే అమ్మ ఒక తల్లి బిడ్డల మీద కొట్లాడినట్టే మన పైన జగతిలో దొరికే పసుపు కుంకుమ ధర లేనిది. ఈ రోజులలో బంగారం ధర పెరిగిపోయి ఆ బంగారాన్ని కొనలేకపోతున్నాం, కానీ ఈ బంగారాన్ని అయితే కొనగలుగుతున్నాం. అంత పెరిగినా కూడా ఈ బంగారాన్ని కొనగలుగుతాం ఏట, కానీ ఆ బంగారాన్ని కొనలేకపోయాం. అందుకోసం అమ్మవారు అందుకే బంగారం రూపంలో ఎప్పటికీ ఆ బంగారం స్థిరం అని అనుకోవాలి. ఈ బంగారమే స్థిరం అనుకోవాలి, ఆ బంగారం కాదు. తల్లి గురించి చెప్పాలంటే చాలా విశిష్టలు ఉన్నాయి. తెలివని అపారమైన పూజలు మనం అనుకుంటాము, వాళ్ళు కొయ్యోళ్ళు ఏం పూజలు చేయరు అనుకుంటాము, కానీ చాలా తప్పు. వాళ్ళు చేసే పూజలు కఠినంగా ఉంటాయి, కాకపోతే బయటికి రాని రహస్యాలు. వాళ్ళు అమ్మవారిని వచ్చేటప్పుడు వరపిల్లని ఖండిస్తారు. దాంతో పాటు నిండు గర్భింతో ఉన్న ఒక సుడి ఆవు, దాన్నే చిలపే అంటారు, దాన్ని కూడా ఖండిస్తారు. ఖండించినాకనే అమ్మవారు గద్దెలపైకి రావడం జరుగుతుంది. వచ్చే మార్గంలో జంపన్న వాగుని అమ్మవారు అందులో దిగి అంత గవర్నమెంట్ అంత వంతెన కట్టినా కూడా వంతెన మించి రాదు. తను ఏమైనా ఆమెకు నచ్చిన వల్ల సొంత తోడబుట్టిన వాళ్ళ వాగులో నుంచే జంపన్న, అప్పుడు సంపెంగ వాగు, ఇప్పుడు జంపన్న వాగు. ఆ జంపన్న వాగులకెళ్ళి ఆమె నడుచుకుంటూ వస్తుంది. అదే వాగులో నుంచి ఆమె వచ్చినాక ఆ తడి బట్టలతోనే ఆమె గద్దెపైకి వెళ్ళిపోతుంది. అందుకే మనం మొట్టమొదగాలు ఆ జంపన్న వాగులో మునిగినాకనే అమ్మవార్ల దగ్గరికి వెళ్ళిపోతాము. ఈ సృష్టిలో మనం ఏ దేవుని దగ్గరికి వెళ్ళినా, వేములవాడ వెళ్ళినా గాని, తిరుపతి వెళ్ళినా గాని, ఇంకా యాదగిరి వెళ్ళినా గాని మనం దేవుళ్ళని చూడడానికి లైన్లు కట్టి వెళ్ళాలి. ఇక్కడ కూడా లైన్లు ఉంటాయి, కానీ ఆ దేవుళ్ళు మనం చూడడానికి రారు. కానీ ఒక తల్లి పిల్ల మాత్రం కన్నపల్లి నుంచి ఆమె ఆడికెళ్ళి వాళ్ళ సొంత అడారాలు ఉంటాయి ఆమెకు. అక్కడ ఆ అడారాలను వదిలిపెట్టుకొని అక్కడికి వెళ్ళి ఆమె నిత్యం కూర్చునే ఇల్లు ఆడ ఉండే ప్లేస్ నుంచి తను కదిలి వచ్చి గద్దెల పైకి వస్తుంది. చిలకలగుట్ట నుంచి సారలమ్మ వస్తుంది. ఎందుకు నా పిల్లలు వచ్చారు నన్ను చూడడానికి, నేను కూడా వాళ్ళ కోసం వెళ్ళాలని చెప్పట్టు ఒక మార్గంలో ఒక ప్లేస్ ఆమె ఎంచుకుంది, గద్దెలు. ఆ గద్దెల పైన ఆమె కూర్చున్న కాడికి మనం వెళ్తాం, ఆమె వస్తుంది. ఇందులో ఏ పోటీ లేదు. ఆమె మనని చూడాలనుకుంటుంది, మనం ఆమెను చూడాలనుకుంటాం. అందుకే ఆమె ఒక రోజులో ఆమె వస్తుంది, ఒక రోజు బుధవారం నాడు పిల్ల వస్తుంది, గురువారం రోజు తల్లి వస్తుంది. వచ్చినాక శుక్రవారం రోజు మొక్కులు పెడతారు. శనివారం నాడు మళ్ళీ వాళ్ళు తిరుగు ప్రయాణం, ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోతారు. ఈ జగతిలో మనం చూడడానికి వచ్చే దేవతలు అంటే రెండు, సమ్మక్క సారలమ్మ, గోవిందరాజు పగిడిద్దరాజు వీళ్ళు వస్తారు. కొండాయి నుంచి కొనుగోళ్ళ నుంచి వీళ్ళు వస్తారు. ఈ ప్రజలు ఎక్కడ ఉన్న అమ్మవారే, కానీ అమ్మవారికి దగ్గరికి వచ్చినప్పుడు గద్దెల పైన ఆ ఎత్తు బంగారాలని ఇసిరేయడం చాలా వరకు కరెక్ట్ కాదు. ఎందుకంటే గవర్నమెంట్ చేసేది మన మంచి కొరకే. మనం సేఫ్గా ఉండాలి, వాళ్ళు సేఫ్గా ఉండాలి, వచ్చిన జనం సెక్యూర్ గా వాళ్ళ ఇళ్లలోకి చేరుకోవాలని అంటున్నారు. సమ్మక్క సారలమ్మ అంటే ఓన్లీ మద్యం మాంసమే కాదు, ఆమె పూజ కూడా కఠినంగానే ఉంటది. కాబట్టి చాలా మంది నిన్న నాకు తెలిసిన బాధాకరం విషయం ఏంటంటే, జంపన్న వాగు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక అతను చనిపోయి అవుపడ్డారు. ఎందుకు ఇలా అయిందని నేను పక్కన వాళ్ళని తెలుసుకుంటే వాళ్ళు ఏం చెప్పారంటే, నాకు
అతను చాలా డ్రింక్ చేసి వాగులోకి వెళ్ళాడంట. అంటే కొంతమందికి ఫిడ్స్ అలా వచ్చేవి ఉంటాయి కదా, డ్రింక్ చేసి వాళ్ళు వాగులోకి వెళ్ళడం వల్ల వాగులో ఉన్న నీళ్లు కొంచెం కూల్గా ఉంటాయి, వెదర్ చేంజ్ అయ్యే కొద్దీ హీట్ అవుతాయి. కానీ ఆ నీళ్లు కూల్గా ఉన్నప్పుడు వీళ్ళు డ్రింక్ చేసి వెళ్తే అది కడుపులోకి వెళ్ళి తనకు అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయి తను అందులోనే పడిపోయి ఉంటది. అందులో మనకు అవుపడానికి చాలా రేర్, మనుషులు అందులో అవుపరు పడిపోయాక కింద, ఎందుకంటే కొంచెం నీళ్లు అట్లుంటాయి కదా, ఎప్పటికీ ఫ్లోటింగ్ ఉండదు. మనల్ని రక్షించడానికి వాళ్ళు కొన్ని అడ్డు అంకలేసి ఆపుతూ ఉంటారు. జంపన్న వాక్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్త ఉండాలి. గద్దెల కాడికి వచ్చినప్పుడు దయచేసి కూడా బంగారం ముద్దల్ని ఇసిరి వేయకూడదు, అక్కడ ఉన్న వాలంటీర్స్ కి ఇవ్వాలి. వాళ్ళకి ఇస్తే వాళ్ళు గద్దెల పైన పెట్టి మనకు కొంచెం ఇస్తారు, దాని ద్వారా మనం సేఫ్, వాళ్ళు సేఫ్. వీళ్ళు ఇసిరేయడం వల్ల లోపల ఉన్న వాళ్ళకు దెబ్బలు తాకి చాలా మందికి బ్రెయిన్ లో గడ్డగట్టడం ఇట్లా అయినాయి అని చాలా విన్నాను నేను. అమ్మవార్లు విశిష్టత చాలా ఉంటది, కానీ మనం చేసేదే తప్పు. వాళ్ళు చేసే పూజ కరెక్టు. కోయరాజులు వచ్చినప్పుడైనా సరే వాళ్ళకి సైడ్ ఇవ్వాలి, అంబులెన్స్ లో పడ్డ కూడా మనం సైడ్ ఇవ్వాలి. అమ్మవార్లను తీసుకొచ్చేటప్పుడు కూడా ఎదురెళ్ళి వాళ్ళ పైన బియ్యం చల్లడాలు అవి తొక్కులలో పడిపోతాయి, అలా చల్లకూడదు. అమ్మవారి విశిష్టతో మనం ఒడిగట్టుకొని వస్తున్నాం, మన ఊరు నుంచి ఎంత జాగ్రత్త తీసుకొని వస్తున్నామో అదే విధంగా చుట్టూ కట్టిన గోనె సంచులు ఉంటాయి, ఆ సంచులలో మాత్రమే పోయాలి, అప్పుడే అవి మనకు కౌంట్కి వస్తాయి. అమ్మవారు ఉండిలో వేసిన రూపాయి ఎలా లెక్క పెడతారో మన వచ్చిన బియ్యాన్ని కూడా అలా లెక్క పెడతారు. అందుకోసం మనం చెప్పేసి మనం మన ఒడిలో నుంచి తీసి ఆ జోలె బట్టలలో పోస్తేనే అమ్మవారికి ఎక్కినట్టు ఈ బియ్యం. ఇసిరేస్తే అవి కాళ్ళ కింద పడిపోతాయి, అవి తొక్కుడు బియ్యం, దేనికి పనికిరావు, ఊడ్చి బయట పాడబోస్తారు. వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే దయచేసి కొంచెం మేడారం అనేది డెవలప్మెంట్ లో ఉంది కాబట్టి కొంత పనులు వెనుకబడి ఉన్నాయి. మన ఇంట్లో పెళ్లి పెట్టుకుంటే కూడా సగం పనులు అవుతాయి, సగం పనులు ఆగిపోతాయి. ఏది కూడా టైంకి కాదు, ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు, ఫీల్ కావద్దు. అమ్మవార్లు వచ్చిళ్ళు గద్దెలపైకి ఆనందంగా ఆహ్లాదకరంగా అమ్మవారి పూర్వ చరిత్ర మొత్తం గోడల పైన వివరించారు. అమ్మవార్లని మనం చూసుకున్నట్టయితే ఆమె పుట్టి వచ్చింది మొత్తం ఛత్తీస్గఢ్, ఆడికెళ్ళి మారుతూ కన్నపెల్లి, భయంకపేట, ఇక్కడ యుద్ధం జరిగినప్పుడు వాళ్ళు చనిపోలేదు. చాలా మంది వాళ్ళు చనిపోయాక ఇట్లయింది అట్లయింది అంటారు, వాళ్ళు అదృశ్యమయ్యారు. వాళ్ళు దేవతలు కాబట్టినే అదృశ్యమయ్యారు. వీళ్ళు లేని అన్ని పుట్టిస్తున్నారు, అవి కాదు. గోవిందరాజు వచ్చేసి సార్లమ్మకు ఫస్ట్ సమ్మక్క వాళ్ళ పూర్వీకులు వేరు. సమ్మక్కకు ఫస్ట్ సంబంధం చూసి ఆమెని వాళ్ళ పెద్దనాన్నలు పెద్దమ్మలు వెళ్ళి సమ్మక్కకు సంబంధం చూస్తారు. సంబంధం చూసినప్పుడు అమ్మవారి కోసం వాళ్ళు వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళ పెద్దనాన్న బిడ్డని నాగులమ్మని నాకు సంబంధం చూస్తున్నారు, చెల్లె నువ్వు పోయి బావని చూసి రాపో అంటే ఆమె వెళ్ళి ఆ ఆనందాన్ని అతనుకున్న ఆ రూపు రేఖలు చూసి ఓర్చుకోలేకపోతుంది. ఆ నాగులమ్మ అనేట ఆమె సమ్మక్కకు చూసే సంబంధాన్ని ఇంత మంచి మొగన్ని మా అక్కకు చెందకుండా నేను చెయ్యాలని చెప్పేసి, అంటే మనం కూడా అంతే, మన దగ్గర ఎవరైనా పక్కన ఎవరైనా అందంగా ఉన్నారంటే వాళ్ళకి దక్కకూడదు అనుకుంటాము. ఈ జగతిలో చాలా వరకు అయితే అదే నడుస్తుంది ఇప్పుడు. అట్లనే ఈ రోజులలో ఆమెకు సంబంధం చూసినప్పుడు ఈ నాగులమ్మ పోయి చూసి వచ్చి సమ్మక్కతో చెప్తుంది ఏమనంటే, అమ్మ అక్క తను బాలేడు, అతని కాళ్ళు వంకరున్నాయి, చెవులు వంకరున్నాయి, అంత గూనిపోయింది, నువ్వు చేసుకోకూడదు అని చెప్తుంది. చేసుకోకూడదు అన్నాక వీళ్ళ పెద్దనాన్నలు వీళ్ళకి పోయి సమాచారం అందిస్తుంది. అక్క ఏమన్నదంటే, అక్క చేసుకోనన్నది, అక్కకు నచ్చలేదని చెప్పింది, నేను చేసుకుంటాను. ముఖం మీదకి వచ్చిన సంబంధాన్ని వాళ్ళు ఎల్లగొట్టలేరు. ఎవరైతే ఏంది ఒకరి పెళ్లి అయితే బాధ్యత తీరుద్ది అన్నట్టు వాళ్ళు నాగులమ్మకు చేస్తారు. మా చెల్లి ఇట్లా చెప్పింది, మరి పోయిన వాళ్ళు ఇంకా తిరిగి రాలేదని చెప్పేసి ఆమె గాలిలో పుట్టిన దేవత, ఆమెకు పెరిగే కొద్దీ చెట్ల క్రియలు అన్ని తెలిసిపోయాయి. అసలు మా చెల్లి ఏమైంది, మా పెద్దనాన్నలు ఎటు వెళ్ళారు అని చెప్పి ఆమె అంజనం వేసుకొని చేతిలో చూసుకుంటుంది. అప్పటికి చూసుకునే వరకు అక్కడ లగ్గం అయితా ఉంటది. జీలకర్ర బెల్లాలు పెట్టారు. ఆమెకు లగ్గం అయ్యేలోపు ఈ సమ్మక్క గాల్లోనే వెళ్ళిపోతుంది. ఆదిశక్తి పరాశక్తి, ఆమెకు వెళ్ళేంత శక్తి ఉంటది. వెళ్ళిపోయినాక చీచి నన్ను మోసం చేసిన చెల్లె అని చెప్పేసి చెంప మీద ఒకటి పెట్టేలోపు చెయ్యి ఇలా పెడుతుంది. ఇలా చేతికున్న కంకణం ఎగిరిపోయి పగిడిద్దరాజుకు కన్నుకు పోతుంది. అందుకే పగిడిద్దరాజు కన్ను పోయిందంటారు. ఆ పక్కనున్న నాగలమ్మని తీసి అక్కడ సార్లమ్మ కూర్చొని ఆ పెళ్లి అలా కంటిన్యూ అయిపోయింది. సమ్మక్క నాగులమ్మ ఇద్దరు సంతులు. వీళ్ళకు పుట్టిన ఆమె సార్లమ్మ వచ్చేసి బిడ్డ. ఆ సార్లమ్మ భర్త వచ్చేసి గోవిందరాజు అంటారు, కానీ తప్పు.
గోవిందరాజు వచ్చేసి సార్లమ్మకు బాబాయ్ అవుతాడు. ఎక్కువ వాళ్ళు తెలియని వాళ్ళందరూ గోవిందరాజు భర్త అని చెప్పి చాలా మంది వీడియోస్లలో విన్నాను కాబట్టి నేను చెప్తున్నాను. అది చాలా వరకు కరెక్ట్ కాదు. సమ్మక్కకు భర్త పగిడిద్దరాజు సార్లమ్మకు పగిడిద్దరాజు బాబాయ్ అవుతారు. ఈ పగిడిద్దరాజు గోవిందరాజు ఇద్దరు అన్నదమ్ములు. వీళ్ళకు మొత్తానికి సమ్మక్క వాళ్ళ అన్న వచ్చేసి వనంలో పుట్టిన వనం పోతరాజు. ఆయన ఉండి ఈ సైన్యాన్ని మొత్తం ముందుకు నడిపించారు. ఆయనతోనే ఇది రీసెంట్ గా వనం పోతరాజు గద్దె కూడా పెట్టి తీసేశారు. సంథింగ్ అలా అంటే వర్క్ జరుగుతుంది కదా, అందుకోసం తీసేశారు. వనం పుట్టిన పోతరాజుతోని ఇది కూడా చాలా వరకు నడిచింది. అమ్మవార్లు మాత్రం చాలా వరకు అదృశ్యమయ్యారు. ఎలాంటి ఇబ్బంది పెట్టొద్దు ఈ జగతిలో. నేను వచ్చినా అని తెలిస్తే నా పిల్లలు వచ్చే వరకు వాళ్ళందరిలో వాళ్ళకు తోచినంత ఇంట్లో ఉన్నాయి బియ్యము పసుపు ఆ బొట్టు పట్టుకొని వస్తే చాలు నేను ఆనందపడతా అన్నది. ఇప్పటికీ అదే నడుస్తుంది. మనం ఏ గుళ్ళోకి పోయినా కూడా ఎత్తు బంగారాలు అని చెప్పేసి మన ఒంటి పైన ఉన్న బంగారాలన్నీ ఇచ్చేస్తాం. కానీ ఇక్కడ అలా లేదు. అదే బంగారం ఇస్తే అమ్మవారు చాలా పరవశించిపోతుంది. ఆమెకి ఎలాంటివి లేదు. మట్టి గద్దెలే మాయ సంసారం అన్నట్టు ఈ జగతిలో దొరికే మాకు నిన్న వచ్చాము రాగానే ఆ మట్టి తీసుకున్నాం గద్దెలు వేసుకున్నాం అమ్మవారి రూపకం వచ్చేసింది మీరు వచ్చారు అట్లా ఎంతో మంది వచ్చి మొక్కిపోతున్నారు. అలా ఉంటది అన్నట్టు అమ్మవారి శక్తి. ఈ మేడారం మొత్తం చుట్టూ ఎంత వరకు ఉందో అటు ఊరట్టం గాని ఇటు కన్నపల్లి గాని ఇటు రెడ్డిగూడెం గాని చుట్టూ వాళ్ళు పూజ కట్టేస్తారు. అందుకోసమే ఆ పాములు తేళ్ళు అనేటివి ఈ రోజులలో మనల్ని కుట్టవు. మనం ఇళ్లలో చెత్తలలో ఉంటేనే పాములు వచ్చి కుడతాయి. కానీ ఇక్కడ ఏ పాము ఎలాంటిది కుట్టదు. ఇక్కడ ఒక భరోసా ఏంటంటే ఒక చిన్న పసిగుడ్డిని కూడా ఎత్తుకొని వచ్చి ఆ గడ్లో పడుకోబెట్టి మనము ఆ అమ్మ పైన భారం వేస్తాం. అదే ఇంట్లో పిల్లని బెడ్ పైన పడుకోబెడితే కింద పడతాడేమో అని చెప్పేసి ఒక 10 సార్లు వెళ్ళి పిల్లల్ని మనం చూసుకుంటాం. కానీ ఇక్కడ అలాంటి బాధ ఏముండదు. సమ్మక్క ఉంది, సార్లక్క ఉంది. జై బోలో సమ్మక్కకి, జై బోలో సారక్కకి జై. ఒక ముగ్గురం ఇందులో యాడ్ అయిపోయాము. నా శివశక్తి కమిటీ నుంచి నేను జోగిని శ్వేత అని, మాది మహబూబాబాద్. మాది మహబూబాబాద్ శివశక్తిలో కమిటీ ఉంది. నేను నా ఫ్యామిలీ మా రిలేటివ్స్ చుట్టాలు అందరితోనే వచ్చాము. హైదరాబాద్ నుంచి వచ్చారు, వరంగల్ నుంచి వచ్చారు, ఇల్లందు, కొత్తగూడెం, ఇంకా చాలా భూపాలపల్లి అట్లా చాలా మంది వచ్చాము. నేను నా శిశురాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళంతా అట్లా ఎంజాయ్ చేస్తాం అన్నట్టు. ఈ అమ్మవార్లు వచ్చిన రోజులు ఎంజాయ్ చేస్తాం. భక్తితోనే ఎంజాయ్ చేస్తాము. మధ్య మాంసాలు తక్కువ. మేడారం వస్తుంది, జాతర వస్తుంది అంటే ఎన్ని రోజుల ముందు నుండి మీరు ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటారు? అమ్మవారు పున్నం నుంచి స్టార్ట్, పోయిన పున్నం నుంచి మళ్ళీ పున్నం వరకు నెల రోజులు ఆమె ఆనందం. ఈ నెల రోజుల్లో ఆమె ఎప్పుడు వచ్చేది తెలియదు, ఎప్పుడు పోయేది తెలియదు. ఆమెకు ప్రీతికరమైంది ఇప్పసార. మేము ఇప్పసార గురించి అయినా కూడా ఈ మేడారం వచ్చి అమ్మవార్లకు నేను నెల ముందే వస్తాను, నెల ముందు వచ్చి అమ్మవార్లకు గద్దె పైన బియ్యం అప్పచెప్పి ఆమెకు తృప్తిగా. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో మనం లోపలికి పోలేం. అందుకోసం అని చెప్పేసి నేను నెల ముందు వచ్చేసి అమ్మవార్లకు గద్దె పైన బియ్యం పోసేసుకొని నేను ఒక ప్లేస్ ఇక్కడ పూజారి ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని ఆయన దగ్గర ఇప్పసార తీసుకొని వచ్చి గద్దెల పైన అప్పచెప్పి వెళ్తాను. ఇప్పసార మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మేము గద్దెల పైన పోసేసుకున్నాము. ఇవి మందు, ఇది ఇప్పసార. చాలా ప్రీతికరం అమ్మవారికి. ఆ రోజుల్లో ఆమె ఇప్పసార దాగి అంత సైన్యాన్ని నడిపించారు అమ్మవారు. ఇప్పసార దాగి అంత ఆనందంగా ఉంటది అమ్మవారు ఇప్పసారతోనే పెద్ద అది. అందుకే మేము వచ్చి వారం అయింది. నాకు పిల్లలు హెల్ప్ చేశారు, నాతో ఉండే తోటి పిల్లలు అందరూ హెల్ప్ చేశారు. ఇవి ఎదుటి చెట్టు పడిగలు అన్నట్టు. ఇవి మొదట్లో దొరుకుతాయి. అక్కడ ఉన్నది మాత్రం ఎదుటి వజిది కాదు, మధ్యలో ఉన్నది. ఇవి నెమలి కట్టలు. మనం అమ్మవారికి ఇష్టమైంది జగతిలో నెమలి. అంటే అరణ్యం అంటే ఉండేది ఎక్కువ, అడవిలలో ఊపడేది ఎక్కువ మనకు నెమలిలే. అందుకోసమే ఆమెకి నచ్చినట్టే ఆమె తెస్తాము కదా. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇటు పాతకాలం నాటి అమ్మ ఫోటో, ఇప్పుడు ప్రజెంట్ది అట్లా. ఇవి ఎదుటి బొంగులు అమ్మవారికి మనం చూసుకున్నట్టే. అంటే ఈ దీపాలు అనేటివి ఓన్లీ వాళ్ళు లోపల మాత్రమే పెడతారు. ఇంకా మన తృప్తికి పెట్టుకోవడం. అమ్మ ధూప దీపాలు అవన్నీ అడగలేదు మనల్ని. అభిషేకాలు నిత్య పూజలు ఏం అడగలేదు. 1 గంట సేపు పూజ ఆమెది. అమ్మవారికి సాంబ్రాణి కూడా అది గుగ్గిలం వేస్తాము అంతే.
అమ్మవారికి గుగ్గిలం ఒకటి. గుగ్గిలం ఇస్తుంది అంటే చుట్టూ ఏమన్నా ఉన్న వాతావరణంలో అవి పారిపోనీకి, ఆ చుట్టూ ఉన్న గాలి ధూళి వల్ల అటు ఇటు పోయి ఆ అమ్మవారి మీదికి రావడానికి కూడా మనకు ఛాన్సెస్ ఉంటాయి. మీకు అమ్మవారు ఎన్ని సంవత్సరాలు? నాకు 5 ఏళ్ళప్పుడు వచ్చింది. 2 సంవత్సరాలు మా వాళ్ళు ఆపేశారు. అంటే ఇంత చిన్న వయసులో దేవుడు ఎందుకు అని చెప్పేసి నన్ను ఆపారు. తర్వాత 7 ఏళ్ళప్పుడు వచ్చింది నాకు. మీరు అమ్మవారిని నమ్ముకున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తా ఉంది? ఆమెను నమ్ముకున్నప్పటి నుంచి మట్టి కొట్టుకుంటే బంగారం అయిపోయింది నాకు. అంటే నా ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉండేది. ఇక అమ్మవారిని ఎప్పుడైతే నేను అప్పుడు ఎంచుకోమందుకు చాలా స్ట్రగుల్ అయ్యాను. అమ్మవారిని ఎంచుకున్నాక నాకు చాలా బాధలు నయమయ్యాయి. నా ఫ్యామిలీ మొత్తం రీచ్ అయింది, ఒక ప్లేస్ కి నేను అనుకున్న గోల్ అయింది. అంటే ఎప్పుడైనా ఆరోగ్యాలు బాగాలేకున్నా కూడా మేము హాస్పిటల్కి వెళ్ళాం, అమ్మవారినే నమ్ముతాం ఫస్ట్. అమ్మవారు ఏదైనా చెప్పినాక ఇది క్రిటికల్ అని చెప్తేనే అప్పుడు బయటకు వెళ్ళిపోతాం. నా ఊరోళ్ళు అయినా అంతే, నన్ను నమ్మి నా దగ్గరికి వస్తారు. తర్వాత వాళ్ళకు నా వల్ల కాదమ్మా ఇది లేదు ఒంట్లో పుట్టింది మీకు అని చెప్పితేనే అమ్మవారు చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారంట హాస్పిటల్కి. చాలా మంది తర్వాత అంటుంటారు. నిన్న సార్లమ్మ వచ్చినప్పుడు చూసారా? చూసాం. ఈ రోజు అమ్మవారు పెద్ద అమ్మవారు తల్లి వస్తుంది. తల్లి వస్తుంది. ఈ రోజు వచ్చాక చూసిన తర్వాత మీరు ఎలాంటి పూజ చేస్తారు? అమ్మవారు వచ్చే టైంలో మేము ఒడి బియ్యం కట్టుకుంటాము, గంటలు మువ్వలు కట్టుకుంటాము. ఆ గంటలు మువ్వలు కట్టుకొని అమ్మవారికి ఒడి బియ్యం విశిష్టత, ఆమెకు ఎదురెళ్ళతామన్నట్టు మేము ఆమె మీద చల్లడం కాదు, ఆమెకు ఎదురెళ్ళి వస్తాము. వచ్చినాక మళ్ళీ రేపు శుక్రవారము అన్ని కట్టుకొని మొక్కులు పెట్టడానికి వెళ్ళిపోతాము. మొక్కులు అయిపోయినాక మనం ఉండకూడదు ఇంకా ఇక్కడ. గత్తర్ వస్తుంది అంటారు, అంటే లక్ష్మీదేవరు వస్తుంది. ఇక్కడ వాతావరణం కూడా కొంచెం చేంజెస్ ఉంటాయి. సాటర్డే ఈవినింగ్ సండే మార్నింగ్ కల్లా అందరు వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికాడ తిరుగువారం అని చెప్పేసి మళ్ళీ ఒడి బియ్యము అక్కడ అమ్మవారికి నైవేద్యం వండి పెట్టాలి. మళ్ళీ తిరుగువారం నాడు అమ్మవారిని కడుక్కొని బొట్లు పెట్టుకొని ఇదే విధంగా మళ్ళీ ఇంట్లో మేము పూజించుకుంటాము. ఖచ్చితంగా పూజ అనేది ఎప్పటికీ ఉంటుంది. ఈ పూజా కార్యక్రమం ఈ విధానంగా ఇలా చేయాలని చెప్పేసి మీకు మా గురువు గారు చెప్పారు. మా గురువు గారు వచ్చేసి వరంగల్లో ఉంటారు, భవానీ లవన్ కుమార్, లవణమ్మ అంటాము. వాళ్ళ ఇంట్లో కూడా చాలా విశిష్టత ఉంటుంది. అమ్మ కూడా చాలా మమ్మల్ని గైడెన్స్ ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపింది. మా గురువు గారు వచ్చి లైలమ్మ కూడా ఉన్నారు. వీళ్ళందరూ గైడెన్స్ తోని మాకు గురువులు ఉంటేనే కదా మేము ఇంత నేర్చుకున్నది. వాళ్ళు లేనిది మేము నేర్చుకోపోదాం కదా. గురువు విద్య లేనిది గుడ్డి విద్య అంటారు. గురువు ఉంటేనే ఇవన్నీ చేయగలుగుతున్నాము. మనకి ఎంతవరకు శక్తి ఉన్నా కూడా కొంత నేర్చుకోవడానికి గురువు కావాలి ఖచ్చితంగా. మనకు ఏబీసీలు వస్తే అంతా వచ్చినట్టు కాదు. ఆ ఏబీసీలతో పాటు ఇంకేమున్నాయో నేర్పియాలంటే ఒక్కొక్క వర్డ్ యాడ్ చేయడానికి మనకు టీచర్ ఉంటాడు. అలాగనే మాకు ఇక్కడ ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు అనేది మా గురువులు నేర్పిన విద్య ఇది మాకు.